హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే మార్గశిర మాసంలో మొదటి గురువారం మేము ఎలా పూజ చేసుకున్నామో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి టైం, సో నిన్న నైట్ మొత్తం వాటర్ అంతా చల్లి కల్లాపు నీళ్ళు చల్లి పెట్టుకున్నాను. సో మార్నింగ్ వేసి ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతున్నప్పుడు ముగ్గేసుకుంటున్నానండి. ఈ పూజ అనేది మార్నింగే అయిపోవాలండి. 5 దాకా మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోవాలి పూజ. సో మీరు చూడొచ్చు, నేను ముగిస్తున్నాను. 5 దాకా మనం అంతా బయట ద్వారాలక్ష్మి పూజ చేసుకొని లోపల ఆహ్వానించుకొని ఈ పూజ చేసుకోవాలి. మీకు ఈ పూజ ఎలా ఉంది, ఏం చేయాలో మీకు కావాలంటే మీకు నెక్స్ట్ వీక్లో మీకు షేర్ చేస్తాను. సో ఈ వీడియో జస్ట్ పూజను చూసి ఎంజాయ్ చేసుకోండి, ఓకేనా? జస్ట్ సంతోషించండి చాలు. ఆ దేవుణ్ణి మొక్కుకోండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో కూడా ధనధాన్యాలు, ఈ పూజ మెయిన్లీ ధనం కాదు ధాన్యం కోసం చేస్తారంట. అంటే మన ఇంట్లో మనం ఒకరి ఇంట్లో చేయి చాపొద్దు. మన ఇంట్లో ఎప్పుడు ధాన్యానికి ఎటువంటి లోటు రాకుండా ఈ పూజ చేస్తారండి. ఏదైతే మనకు కొత్తగా ధాన్యం వస్తుంది కదా, ఆ వడ్లుని ఒక బుట్టలో పెట్టి దాని మీద లక్ష్మీదేవిని పెట్టి పూజ చేస్తారండి. సో చూడొచ్చు, నా ముగ్గు కూడా వేసేసాను. ఇలాంటి సింపుల్గా వేసానండి. సో ఇప్పుడు ఫస్ట్ ఇంటి బయటికి వచ్చి ముగ్గు పూజ చేసుకోవాలండి. ముగ్గు పూజ చేసుకోవాలంటే లక్ష్మీదేవిని లోపలికి ఆహ్వానం పలుకుతున్నట్టు ఫస్ట్ ముగ్గుని పూజ చేసుకొని హారతి ఇచ్చి గంగాజలం వేసి ఆ స్థానాన్ని పవిత్రం చేసి లక్ష్మీదేవి తల్లి లోపలికి రండి అని స్వాగతం చేసి ఆహ్వానించాలండి. ఇది చూడొచ్చు మీరు. ఇలా బియ్యం పిండిని అంటే కొత్త బియ్యం వస్తుంది కదా, దాన్ని నానబెట్టి దాన్ని మిక్సీ పట్టి ఆ బియ్యంతోనే ముగ్గులు వేయాలన్నట్టు. ఆ బియ్యంతో మెయిన్లీ లక్ష్మీ పాదాలు వేయాలన్నట్టు. అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతున్నట్టు ఆ పాదాలు వేసుకుంటూ రావాలండి. సో నేను ఈ పీటలో లక్ష్మీదేవిని కూర్చోపెడతాను కాబట్టి ఈ పీటలో నేను వేస్తున్నాను. అన్నీ ముందే వెనస్డే రోజు అన్ని ప్రిపరేషన్ చేసి పెట్టుకోవాలండి. పెట్టుకొని మళ్ళీ థర్స్డే రోజు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని వెనస్డేని మొత్తం ప్రిపరేషన్స్ చేసి పెట్టుకోవాలి. చూడొచ్చు మీరు, పీటలో నేను వేస్తున్నాను కదా, సేమ్ అలానే ముగ్గులు వేసుకొని పెట్టుకున్నాను. దీంట్లో ఏమో అష్టదళ పద్మ ముగ్గు వేస్తున్నాను. సో ప్లీజ్ నాకు ఈ పూజ ఏంది, ఎలా చేస్తారో మీకు తప్పకుండా నెక్స్ట్ వారం షేర్ చేస్తాను. ఈ సంవత్సరం వచ్చేసి 4 వారాలు చేయాలండి మేము. సో ఇది మొదటి వారం కాబట్టి ఇంకా 3 వారాలు ఉన్నాయి. ప్రతి ఒక్క వారం పూజ మీకు తప్పకుండా షేర్ చేస్తాను, ఓకేనా? సో ఇది పనులండి. దీంట్లో 10 అనే సంఖ్య చాలా ముఖ్యమైనది. ఏదైనా 10 అనే దాంట్లో అమ్మవారికి ఎక్కాలండి. సో ఫ్రూట్స్ కూడా మొత్తం కలిపి 10 ఉన్నాయండి. ఫ్రూట్స్, అదేమంటారు, గరిక, ఇంకా రెగ్గాయల చెట్ల ఆకులు, అవి 10 అన్ని. సో ఇది చూడొచ్చు మార్నింగ్ వీడియో. సో అంతే ముగ్గులు వేసాను బియ్యం పిండితో. సో ఫాస్ట్ ఫార్వర్డ్గా మీకు చూపిస్తాను, చూడండి. అంటే పొద్దున మబ్బులు 3 o'clock లేచి పూజ చేసుకున్నామండి. సో చూడొచ్చు మీరు, బాగుందా? సో ఇదండి ఫైనల్గా పూజ చేసుకున్నాం. ఎలా ఉంది మా పూజ? ప్లీజ్ నాకు తప్పకుండా చెప్పండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ఓకే, బాయ్.